కన్నులే మాకు కావాలని కోరుకుంటాం, కరుణ గల కన్నులే కావాలని కోరుకుంటాము. ఒక్కసారిగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే కనుక దేవుడు అంట మహాభయంకరుడని. ఎందుకని? మరి ఇప్పుడు దాకా గొర్రెల కాపురని చెప్పామే, సాధువుని చెప్పామే, నెమ్మది కలిగి ఉంటాడని చెప్పామే. ఆయన అరవడు ఆయన, కేకలు వేయడు ఆయన ఎంతో సాధువై ఉంటాడు, గుడారంలో నివసిస్తాడని చెప్పుకున్నామే. మరి అదే దేవుడు కొడా తీసుకొని యెరూషలేము మందిరంలో గువ్వలమ్మ వారి బల్లలను పడద్రోశాడే. పడద్రోసలేదు, గువ్వలమ్మ వారి బల్లలను పడద్రోశాడు, పావుర పిల్లలను అమ్మే బల్లలను పడద్రోశాడు, రూకలమ్మ వారు మార్చి బల్లలను పడద్రోశాడు. ఇక్కడ కరుణగల చేతులేవే, ప్రేమ గల చేతులు లేవే. చేతులు ఏముందంటే కొరడా. అందుకే ఒక అంటాడు, నేను సాత్వికంతో రావాలని కోరుకుంటున్నావా, బెత్తముతో రావాలని కోరుకుంటున్నావా అంటున్నాడు. ఏమన్నాడు? నేను ప్రేమ గల చేతులతో రావాలనుకుంటున్నావా, వాతలు పెట్టే చేతులు రమ్మని కోరుకుంటున్నావా అని అడిగాడు. ఏమిటి మనకి? ప్రేమ గల చేతులతో రా ప్రభువా అంటున్నావు. నేను ప్రేమ గల చేతులతో వద్దామంటే నీ పరిస్థితి ఏమాత్రం, నీ పద్ధతులు ఏమాత్రం, నీ మర్యాదలు ఏమాత్రం నాకు రావాలని ఉంది, వాడి దగ్గరికి రాలేకపోతుంది. ఎందుకంటే